కామ్రేడ్ అబ్రహాం వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో ఆయన చిత్రపటానికి ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ బీటీ అబ్రహాం భూ స్వాములకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసిన మహనీయుడని వారు కొనియాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప నాయకుడని కొంతమంది సంఘ విద్రోహులు హత్య చేశారని తెలిపారు. శోక సముద్రంలో నిండిపోయిన పరిస్థితి కామ్రేడ్ బీటీ అబ్రహాం గారు ఖచ్చితంగానే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇలా కార్మిక సేవ ఇప్పుడు కోసం క్లుప్తంగా మనిషికి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే టైం కామ్రేడ్ బీటీ అబ్రహాం కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ బీటీ అబ్రహాం గారు కేరళ రాష్ట్రంలో జన్మించి మైనింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఈ బెల్లంపల్లి ప్రాంతం మందమరి ప్రాంతంలో ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి ఇక్కడ నుండి సింగరేణి కార్మికుల స్థితిగతులు, శ్రమ దోపిడీ, హక్కులు లేనటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికుల అండ కోసం, అదేవిధంగా పట్టణ ప్రజల స్వేచ్ఛా వాయుల కోసం మందమరి యూనియన్ ఆఫీస్లో టైపిస్ట్గా ఏరి అనేక హక్కులు సాధించినటువంటి మహానాయకుడు కామ్రేడ్ బీటీ అబ్రహాం. ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల ఆగడాలను చూసి వాళ్ళ ఆగడాలను వ్యతిరేకిస్తున్న తరుణంలో దానికి తోడు మందమరిలో కామ్రేడ్ బీటీ అబ్రహాం గారు, మునీర్ గారు నాయకులుగా ఉండేవారు. వారిపై ఇలా భూస్వాముల గుండాలు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన తరుణం. అలాంటి తరుణంలో సింగరేణి కార్మికులు KK5 నుండి ఉవ్వెత్తున లేచి ఇక్కడ భూస్వాముల ఆగడం వ్యతిరేకిస్తూ గడిలపై దాడి చేయడానికి బస్టాండ్ పోతున్న తరుణంలో జనవరి 5-6 తారీఖు నాడు ఆడ పోలీసుల కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో దాదాపు 4 మంది కార్యకర్తలు ఇలా అసలు భాషలాంటి చరిత్ర ఇలా కమ్యూనిస్టు పార్టీ సింగరేణి వర్కర్స్ యూనియన్ అయినా ఇలా ఉద్యమం ఆగలేదు. భూస్వాముల గుండాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఇలా కామ్రేడ్ బీటీ అబ్రహాం గారు, మునీర్ గారు అనేక పోరాటాలు చేసిన చరిత్రలో కనీసం భార్య బిడ్డలను తీసుకొని మార్కెట్కి వెళ్ళే పరిస్థితి లేనటువంటి ఆగడాలు చెలామవుతున్న భూస్వాముల గుండాలను వాళ్ళ దౌర్జన్యం ఎదిరించి పోరాడి చివరకు ఆ భూస్వాములను అంతమొందించి ఈ మందమరి పట్టణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు స్వేచ్ఛా వాయులు మిలిచినటువంటి మహానాయకుడు, నిస్వార్థపరుడు, న్యాయబద్ధంగా పనిచేసేవాడు, ఎలాంటి స్వార్థం లేకుండా ఇలా పనిచేస్తున్న తరుణంలో 1984 నవంబర్ 4 తారీఖు నాడు ఇలా వివిధ కార్యక్రమాలు ఉద్యమాలు చేసి ఇంటికి అలసిపోయేస్తున్న తరుణంలో తన భార్య బిడ్డలతో స్వేద ఇచ్చే టైంలో నక్సలైట్ల ముసుగులో భూస్వాముల గుండాలు కత్తులతో బరుషులతో అతి దారుణంగా చంపేశారు. ఇలా ఒక మహానాయకుని ప్రజలకు లేకుండా కార్మికులు లేకుండా చేసిన దుర్మార్గపు చర్య ఇలా ఆ రోజు 1984లో జరిగినట్టు యావత్ కార్మిక వర్గం శోక సముద్రం మునిగిపోయి అతని వేలాది మంది కార్మికులు ఇలా వాళ్ళ దహన సంస్కరణలో పాల్గొని నివాళులు అర్పించినటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడిని ఇలా మనం స్మరించుకోవాలి. కార్మిక హక్కుల కోసం పోరాడే ప్రాణాలు అర్పించిన నాయకులు ఎంతోమంది ఈరోజు సింగరేణి వర్కర్స్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులు అంటే ఇలా కొత్త తరం యువతరం వచ్చింది. ఎల్లప్పుడూ సింగరేణి వర్కర్స్ యూనియన్ కార్మిక